సో, నిన్న ఏదేమైనా గూడా కేరళలో కాంగ్రెస్ హ్యాట్రిక్ విజయమే అనుకోవాలి. దీనికి సంబంధించి మన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ అన్న గూడా మాట్లాడినట్టు చూద్దాం. తెలంగాణలో మళ్ళీ మాదే అధికారం. కేరళ ఫలితాలు మా నమ్మకాన్ని కలిగించాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మహేష్ అన్న కేరళకి, మన తెలంగాణకి పొత్తు పెట్టకండి. కేరళ ఆయన సీఎం, ఆయన ఏం చేసుకుంటున్నా ఆయన గెలిచిండు. వాళ్ళిచ్చిన ప్రణాళికలే గావచ్చు, అవి గావచ్చు, కొంచెం మార్పు గావాలనుకున్నారు ఆళ్ళంతే. కేరళ ప్రజలు మార్పు కావాలనుకోని మీకు ఓట్లేసిర్రు. సో, అక్కడ గెలిచినామని జెప్పేసి ఇక్కడ గెలుస్తామనేసి అనుకోవడం చాలా తప్పు. ఎందుకంటే ప్రజలు ఇప్పుడు మీ మీద తిరగబడుతున్నారు కొంతమంది. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి మీరన్నారు. ప్రజలు ఇంతవరకు ఏమన్నారంటే కాంగ్రెస్‌కి ఇప్పుడిప్పుడే గదా గెలిచింది. దానికి కొంచెం సమయం ఇద్దాం అని జెప్పేసి కొంతమంది ఆగిర్రు. సో, ప్రజలు తిరగబడక ముందే ఇచ్చిన ప్రణాళికలు ఏమున్నాయో, 6 గ్యారంటీలు ఏమున్నాయో అవన్నీ నెరవేర్చాలి. ఎందుకంటే అదే కేరళలో గెలిచినా, మన తెలంగాణలో గెలుస్తామంటే దాన్ని ఓవర్ యాక్షన్ అంటారు. కాబట్టి ఒక్కసారి మీరిచ్చిన హామీలేమున్నాయి? 6 గ్యారంటీలేమున్నాయి? అవి ఎట్లా అమలవుతున్నాయి? ఇందిరమ్మ ఇల్లు గావచ్చు, ఇంకేదన్నా గావచ్చు, అవి ఎవరి దగ్గరకు పోతున్నాయి? ఎమ్మెల్యేలు ఎవరెవరికిస్తున్నారు? వాళ్ళ బినామీలకిస్తున్నారా? వాళ్ళ అనుచరులకిస్తున్నారా? పేద ప్రజలకు అందుతున్నాయా లేదా? ఉన్నోడికే ఆ ఇందిరమ్మ ఇల్లులు పోతున్నాయా? ఇవన్నీ ఒకసారి రీకలెక్ట్ జేయండి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన గూడా ప్రజలు విరక్తి చెందుతున్నారు. అంతో ఇంతో రేవంత్ రెడ్డి పని జేస్తున్నాడు. కొంతమంది నేను ఊర్లలోకి పోయినా. అటు పరిగి గావచ్చు, షాద్‌నగర్ గావచ్చు, వేరే సైడ్ గూడా పోతే ముసలోళ్ళు గూడా అన్నారు. అంతో ఇంతో కేసీఆర్ దోచుకున్నంత దోచుకున్నదే, ఈయనకి అప్పులు ముట్టాలే గదా! అంతో ఇంతో అప్పులు తెచ్చి ఎంతో కొంత రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అని జెప్పేసి అంటున్నారు. సో, రేవంత్ రెడ్డి పేరు ఖరాబ్ గావొద్దు అంటే, ఉన్న ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ఉన్నారో, ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించి వాళ్ళిచ్చే 6 గ్యారంటీలు గావచ్చు, వాళ్ళిచ్చే పథకాలు గావచ్చు, జెన్యూన్ ప్రజలకి, పేద ప్రజలకు బోతున్నాయా? లేదంటే వాళ్ళ బినామీలకు బోతున్నాయా? వాళ్ళ అనుచరులకు బోతున్నాయా? ఇదొకసారి చూడాలి. లేకపోతే కాంగ్రెస్ పార్టీ పైన గావచ్చు, టీపీసీసీ అధ్యక్షుడి పైన గావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన గావచ్చు, వీటి పైన మచ్చబడతారు. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో అంతో ఇంతో ఆయన కష్టమో, నష్టమో, అప్పు తెస్తున్నా, ఇన్‌కమ్ అనేది తెస్తున్నా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మంచినే చేస్తున్నాడనే చెప్తా. ఎందుకంటే కేసీఆర్ గతంలో ఎంత అప్పు చేసిండు, ఎంత కుప్పలయింది మన అప్పు, ఎట్లా తీసుకొనొస్తున్నాడో, మన తెలంగాణని నమ్మి ఎట్లా వాళ్ళు అప్పిస్తున్నారో, పాపం ఆయన రేవంత్ రెడ్డి ఎంత కష్టపడుతున్నాడో అప్పులు తేనీకే. సో, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, సో, మళ్ళీ అక్కడ గెలిచినాం, ఇక్కడ గెలుస్తాం అనేసి కాకుండా, ఇప్పుడు మళ్ళీ మనం గెలవాలంటే మనం ఎంత కష్టపడాలి? మళ్ళీ 2028లో మన అధికారంలోకి రావాలంటే, మనం ఇచ్చిన హామీలు ఎట్లా నెరవేర్చాలి? 6 గ్యారంటీలు ఎట్లా నెరవేర్చాలి? రైతు బంధు గావచ్చు, రుణమాఫీ గావచ్చు, కళ్యాణ లక్ష్మి గావచ్చు, దీనికి సంబంధించి మళ్ళీ దానికి ప్రజలకు ఎట్లియ్యాలి? ఇప్పుడొచ్చే జీహెచ్ఎంసీ ఎలక్షన్‌కి సంబంధించి గెలవాలంటే ఇందిరమ్మ ఇల్లు రెండో విడత ఉంది గదా! ఆ రెండో విడత రిలీజ్ చేయండి. సో, ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తారు. ప్రజలు పిచ్చోళ్ళు గాదు. ప్రజలు ప్రతి ఒక్కటి దృష్టిలో పెట్టుకుంటారు. సో, జీహెచ్ఎంసీ ఎలక్షన్స్‌లో గెలిస్తే ఒరిగేదేం లేదు అనేసి మీరు అనుకుంటుండొచ్చు. పోతే ఏమో స్థానాలు పోతాయి కాబట్టి అధికారం మా చేతుల్లోనే ఉంది గదా! అని జెప్పేసి మీరు అనుకుంటారు. సో, ఈ చిన్న ప్రభావం కాస్త పెద్దదానికి పడే అవకాశం ఉంటది గాబట్టి, మహేష్ కుమార్ గౌడ్ గారు కొంచెం దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ ఆలోచించి, ఇచ్చిన సంక్షేమ పథకాలు ఎట్లా బోతున్నాయి, ఎట్లా వస్తున్నాయి, ఏంది అని జెప్పేసి ప్రజలకు పోతున్నాయా లేదా? అది ప్రజలకు పోకుండా బినామీలకు పోతున్నాయా? అనుచరులకు పోతున్నాయా? ఎక్కడ పోతున్నాయి అని జెప్పేసి ఆలోచించాలి. సో, ఇవన్నీ వాళ్ళు చూసుకోలేరు గదా! రేవంత్ రెడ్డి గావచ్చు, మీరు గావచ్చు చూసుకోలేరు గాబట్టి, మరి దానికి సంబంధించి ఎవరికి జెప్తారు? ఏంది అసలు జెన్యూన్‌గా బోతున్నాయా లేదా? ఒకసారి ఆలోచించాలి. ఇవన్నీ బోతేనే మీరన్నట్టుగా తెలంగాణలో మళ్ళీ ఆహ్, మాదే అధికారం అని జెప్పేసి మీరంటున్నారు గదా! ఆ అధికారం మీకే రావాలంటే ఇప్పుడు చక్కగా పని జేస్తే అప్పుడొస్తది. లేదంటే ఉన్నది వాయే ఉంచుకున్నది వాయే అయినట్టు అయితది. దయచేసి ఇవన్నీ దృష్టిలో బెట్టుకోవాలి.